For more updates, subscribe Arush EduZone channel and press bell icon. హాయ్ వెల్కమ్ టు ఆరుష్ ఎడ్యుజోన్. ఈరోజు వీడియోలో మనకి అతి త్వరలో రానున్న కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్స్లో సిలబస్ వారీగా మనకి ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి ఎన్నెన్ని మార్క్స్ అనేవి వస్తున్నాయి అని చెప్పి ఇంతకుముందు ఒక వీడియో తీయడం జరిగింది. అది మీరు బాగా చూసారు. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి ఒక్కొక్క చాప్టర్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది గత ప్రీవియస్ 10 to 11 పేపర్స్ని బ్రీఫ్గా స్టడీ చేసిన తర్వాత ఏ చాప్టర్కి ఎంతెంత వెయిటేజ్ ఉంది అనేది మనం ఒక సీరియస్గా డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం హిస్టరీకి సంబంధించి ఏ చాప్టర్కి ఎక్కువ ప్రయారిటీ ఉంది, ఏ చాప్టర్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు చదవకుండా. ఎస్పెషల్లీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి హిస్టరీ అంటే ఒక పెద్ద మిస్టరీ అది. సో అందుకని వీళ్ళు చదవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినా సరే తప్పదు కదా చదవాలి అని ఒక అన్ఇంపార్టెంట్ అన్నెసరీ టాపిక్ని తీసుకొని చదువుతూ దాని మీద ఇంట్రెస్ట్ అనేది రాక టైం వేస్ట్ చేసుకుంటూ దాంతోపాటుగా ఇక మొత్తానికి చదవడమే మానేస్తుంటారు. అందుకని ఏ టాపిక్ నుండి ఏ చాప్టర్ నుండి వెయిటేజ్ ఎంత ఉంది అనేది మీరు తెలుసుకుంటే కొన్ని మీకు డిఫికల్ట్గా ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ని మీరు ఈజీగా అందులోంచి తీసేసి ఈ వాల్యుబుల్ టైం మీరు చదవకుండా కట్ చేసినప్పుడు ఈ వాల్యుబుల్ టైంని మీకు కొద్దిగా ఈజీగా ఉన్నటువంటి టాపిక్స్ని ఏదైనా అంటే మీ సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ని కనుక బాగా చదివితే ఒకవేళ మీరు వదిలేసిన దాంట్లో ఇన్ కేసు ఏదైనా ఒక మార్క్కి సంబంధించి వచ్చినా ఇక్కడ మీరు టైం వేస్ట్ చేసుకొని వేరే చోట సేవ్ చేసుకుంటారు కాబట్టి అక్కడ మీకు 2 లేదా 3 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది చదవాలి ఏది కట్ చేయాలని తెలుసుకోవడం కూడా ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ చదివి ఉండరు, కొన్నిటిని వదిలేసి కూడా ఉంటారు. అట్లా వదిలేయడం కూడా ఒక టెక్నిక్ అనమాట. సో ఇప్పుడు మీరు ఏం తెలుసుకోబోతున్నారు, సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్ మీకు ఎన్నెన్ని మార్క్స్ వస్తాయి చాప్టర్ వైజ్ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో మనం చాప్టర్ వైజ్ డిస్కస్ చేసే ముందు మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ అనేది మీరు కొట్టినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళేటువంటి చేరువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో. ఓకే, ఇప్పుడు హిస్టరీని చూసుకుంటే మనం 3 పార్ట్స్గా మనం హిస్టరీని డివైడ్ చేయొచ్చు. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ మనకి 3 పార్ట్స్ ఉంటాయి. మొత్తం హిస్టరీకి సంబంధించి మనకి టోటల్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయంటే అప్రాక్సిమేట్గా 30 మార్క్స్కి మనకి కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ మనకి 30 మార్క్స్ వరకు వస్తున్నాయి కానిస్టేబుల్ పేపర్కి అయితే. అంటే మనకున్న 200 మార్కుల పేపర్లో 30 మార్క్స్ మనకి హిస్టరీ నుండి వస్తున్నాయి కానిస్టేబుల్కి. సో మరి 30 మార్క్స్ ఈ 3 పార్ట్ నుంచి 10 మార్క్స్ వస్తున్నాయి అంటే ఏన్షియంట్ నుంచి 10, మిడివల్ నుంచి 10, మోడర్న్ హిస్టరీ నుంచి 10 మార్క్స్కి అట్లా వస్తున్నాయంటే కాదు. అప్రాక్సిమేట్లీ 18 మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ 30 18 మార్క్స్ వరకు 15 నుంచి 18 మార్కుల వరకు మనకి మోడర్న్ హిస్టరీ నుంచే వస్తున్నాయి. అందులోనూ కేవలం 2 చాప్టర్స్ 2 చాప్టర్స్ నుండి మనకి 15 మార్కులు వచ్చేస్తున్నాయి. అంటే మీకు ఇంచుమించుగా ఒక 22 చాప్టర్స్ ఉంటే మీరు 22 చాప్టర్స్ కష్టపడి చదివితే 20 చాప్టర్స్ నుండి వచ్చే మార్క్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని మార్క్స్ కేవలం లాస్ట్లో ఉన్న 2 చాప్టర్స్ చదివితే వచ్చేస్తాయి. అంటే 20 చాప్టర్స్ చదవడం వల్ల మీకు వచ్చేటువంటి మార్క్స్ 15 మార్కులు అయితే ఒక 2 చాప్టర్స్ చదవడం వల్ల వచ్చేటువంటి మార్క్స్ మీకు 15 మార్కులు. ఈ విషయం మీకు తెలుసా? అందుకని ఆ 15 మార్కుల వరకు ఇచ్చేటువంటి 2 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి సైన్స్ అని ఇంజనీరింగ్ అని ఆ మ్యాథ్స్ వాళ్ళని ఏమీ తేడా లేదు. అందరూ బై హార్ట్ చేయాల్సింది, బాగా చదవాల్సిందే. ఓకే, మరి రిమైనింగ్ చాప్టర్స్ మనకి రిమైనింగ్ పార్ట్ వెయిటేజ్ మనం ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ మనకి చరిత్ర పరిచయం అంటే పూర్వరాతి యుగం, మధ్యరాతి యుగం, ఇక్కడి నుంచి మనకి చరిత్ర అనేది పరిచయం అవుతుంది. ఇది చాలా అంటే చాలా బోరింగ్ ఎవరికి ఆర్ట్స్ కాని వాళ్ళకి. మీకు ఇందులోంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయంటే 0 నుండి 1 మార్క్, 0 నుండి 1 మార్క్ అంటే ఒక్కొక్కసారి అసలు రావట్లేదు, రేర్గా మనకు ఒక మార్క్ వస్తుంది. దీన్ని బట్టి మీరు చదవాలా వద్దా అనేది మీరు డిసైడ్ కండి. ఓకే, ఇక అన్నిటికంటే ముఖ్యమైన లెసన్ దేంట్లో మనకి
ఏన్షియంట్ హిస్టరీలో అన్నిటికంటే ముఖ్యమైన లెసన్ ఏంటి అంటే మనకి సింధు నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది 2 మార్కులు అయితే వస్తున్నాయి ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తున్నాయి. అంటే ఎవరైతే ఏన్షియంట్ హిస్టరీ చదవగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సింది ఏంటి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇక తర్వాత వేద నాగరికత అంటే ఆర్యులు, ఇది 1 నుండి 2 మార్కులు, అంటే ఖచ్చితంగా 1 మార్క్ అయితే వస్తుంది కాబట్టి ఇది కూడా చదవండి. ఓకే, ఇక తర్వాత చూస్తే షాడోష జానపదాలు అంటే 16 రాజ్యాలు మనకు ఉంటాయి. అస్సగ రాజ్యం, మగధ రాజ్యం ఇట్లా అని చెప్పేసి 16 రాజ్యాలు ఉంటాయి. నా అడ్వైజ్ ఏంటి అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ వరకు మీరు కనుక సైన్స్ లేదా ఇంజనీరింగ్ లేదా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఈ చాప్టర్ను వదిలిపడేయండి. ఎవరు వదలమని చెప్పరు, కానీ నేను చెప్తున్నాను వదిలేసేయండి. లేదంటే మీ టైం సగం తినేస్తుంది. వస్తాయా మార్క్స్ అంటే ఎవడో చెప్పలేడు, అందుకని దీన్ని పక్కన పడేయండి. షాడోష జానపదాలు. ఓకే, ఇక నెక్స్ట్ ముఖ్యమైన మరొక చాప్టర్ ఏంటంటే మౌర్య సామ్రాజ్యం. అశోకుడు, చంద్రగుప్తుడు, బింబిసారుడు ఇవి చూసుకుంటే ఇందులో మళ్ళీ చాణక్యుడు, ఇవి బాగా చదవాలి. ఇందులో 2 లేదా 3 మార్కులకు వస్తాయి. అంటే 2 లేదా 3 మార్కులు అనేది మనకి ఇక్కడ కవర్ అవుతాయి కాబట్టి ఇది చదవండి. ఓకే, మౌర్య అనంతరయుగం, మౌర్యుల తర్వాత వచ్చేటువంటి అనంతరయుగం ఏదైతే ఉంటుందో ఈ అనంతరయుగం కనుక మనం చూసుకుంటే 0 నుంచి 1 మార్క్, 0 నుండి 1 మార్క్. మరి ఇది చదువుతారా లేదా అనేది మీ ఇష్టం. ఇక గుప్త సామ్రాజ్యం, గుప్తుల గురించి 1 మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, గుప్తుల అనంతరయుగం 0 నుంచి 1 మార్క్. ఓకే, నెక్స్ట్ త్రిరాజ్య ఘర్షణ, పాలి వంశీయులు, రాష్ట్రకూట్లు ఇట్లా నెక్స్ట్ వచ్చేటువంటి వాళ్ళు. త్రిరాజ్య ఘర్షణ అంటే మనకి మౌర్యులు, గుప్తులు అనంతరం వచ్చేటువంటివి. ఇందులోంచి 0 నుంచి 1 మార్క్, 0 నుండి 1 మార్క్. అంటే 0 రావచ్చు రాకపోవచ్చు, లేదా 1 మార్క్ అక్కడక్కడ. ఈ 10 పేపర్లు మేము అబ్జర్వ్ చేసిన దాన్ని వేసి చూసుకుంటే 1-2 చోట్ల 1 మార్క్ తగిలింది. అది 0 to 100. ఇక తర్వాత మనకి మధ్య యుగ చరిత్రలో 800 నుంచి క్రీస్తు శకం 1200 వరకు చూసుకుంటే రాజపుత్రులు, ప్రతిహారులు, చౌహానులు. ఓకే, అదేవిధంగా వీళ్ళు చోళ్ళు, రాచోళ్ళు ఇలా ఇవన్నీ కనుక చూసుకుంటే మనకి వీళ్ళ దగ్గర నుండి 1 నుంచి 2 మార్క్స్, వీళ్ళ దగ్గర నుండి 1 నుండి 2 మార్కులు వస్తున్నాయి. అంటే ఇక్కడ నేను 0 నుంచి 1 మార్క్స్ అని చెప్పినవి ఎన్ని ఉన్నాయో అవి మీరు లైట్ తీసుకొని మొత్తం మిగిలిన సబ్జెక్ట్స్ అంటే రీజనింగ్, అర్థమెటిక్ ఇవన్నీ చదివేసుకున్నాక అప్పటికీ కూడా మీకు టైం ఉంటే కనుక ఇవి చదవండి. ఇక్కడ మీకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే హిస్టరీ అనేది వరుసగా చదవాలి కదా, మధ్యలో మీరు ఎలిమినేట్ చేసేయమంటారేంటి, ఇది రాంగ్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి 15 నుంచి 18 మార్కులు ఇచ్చేటువంటి 2 చాప్టర్లు అని చెప్పాను కదా, ఆ 2 చాప్టర్లు చదవాలంటే ఈ ముందు ఉన్నటువంటి సోది అంతా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ 2 చాప్టర్లు ఏంటి, ఇండియన్ నేషనల్ మూమెంట్, బ్రిటిషర్స్ వచ్చినప్పటి నుంచి గాంధీ గారు మనకి ఇండిపెండెన్స్ తెచ్చినప్పటి వరకు. అంటే అది ఈ గుప్తులు, చోళులు, ఇండస్ వ్యాలీ ఇవన్నీ చదివినా చదవకపోయినా అది మనకి ఈజీగా అర్థమవుతుంది. అందుకని మధ్యలో ఇవి చదివినా చదవకున్నా పర్లా 1 or 2 మార్క్స్ అయితే వస్తున్నాయి ఖచ్చితంగా అవి చదవండి. 0 నుంచి 1 మార్క్ వస్తున్నాయి అనేది అన్నీ మీరు ఎలిమినేట్ చేయండి. కానీ మొత్తాన్ని చదవద్దని నేను చెప్పట్లేదు, కానీ లాస్ట్లో అన్నీ కవర్ అయిన తర్వాత ఒకసారి చూసుకుందరు. కానీ ఇక రెండో టాపిక్ కనుక మనం చూసుకుంటే మిడివల్ హిస్టరీలో ముస్లిమ్స్ దండయాత్రలు నుండి స్టార్ట్ అవుతుంది. మనకి ముస్లిమ్స్ దండయాత్ర నుంచి కడపటి మొఘళ్ళు అంటే మొఘళ్ళు చరిత్ర ఎండ్ అయ్యే వరకు, మహారాష్ట్రలో మొఘళ్ళు ఎండ్ అయ్యే వరకు మనకి అంటే యూరోపియన్స్ ఇండియాలో ఎంటర్ అయ్యేంత వరకు మిడివల్ హిస్టరీగా చెప్పుకోవచ్చు. ఈ మిడివల్ హిస్టరీ యొక్క వెయిటేజ్ ఎంత అని చూసుకుంటే మనకి 6 నుంచి 8 మార్క్స్, అంటే అవుట్ ఆఫ్ 30లో మనకి 6 నుంచి 8 మార్కుల వరకు మాత్రమే ఇందులోంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటిలో మనకి మొట్టమొదటి చూసుకుంటే ముస్లిం దండయాత్రలో మనకి మీర్ కాసిం అనేటువంటి ఎంటర్ అయినప్పటి నుంచి గోరీ మహమ్మద్, గజ్నీ మహమ్మద్ వీళ్ళ దగ్గర నుంచి మనకి ఈ ముస్లిమ్స్ దండయాత్రలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ ముస్లిమ్స్ దండయాత్రల నుంచి మనకు వచ్చేటువంటి మార్క్స్ ఎంత అంటే 0 నుంచి 1. అంటే మీరు పేజీలు ఇదంతా చదువుకుంటే దండయాత్రలు వాళ్ళ పేర్లు ఈ సోది అంతా చదువుకుంటే మీకు వచ్చే మార్క్స్ 0 కానీ 1 కానీ. సో మరి దీన్ని బేస్ చేసుకొని మీరు చదువుతారా లేదా పక్కన పడేస్తారా అనేది మీరు ఆలోచించుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఢిల్లీ సుల్తాన్స్. ఈ ఢిల్లీ సుల్తాన్స్ నుంచి మీకు వచ్చేటువంటి మార్క్స్ ఎంత అంటే గత పేపర్స్ చూసుకుంటే 2 నుంచి 3 మార్క్స్, 2 to 3 మార్క్స్ అనేవి మనకి ఈ ఢిల్లీ సుల్తాన్స్ నుంచి వచ్చాయి. అదేవిధంగా ఈ మిడిల్ హిస్టరీలో నుండి ముఖ్యంగా ఎక్కువగా వచ్చేటువంటి చాప్టర్ ఎక్కడి నుంచి అంటే మొఘల్ పీరియడ్ నుంచి కాస్త ఎక్కువ వెయిటేజ్ ఉన్న మిడిల్ హిస్టరీ చాప్టర్ ఏంటి అంటే మనకి మొఘల్ పీరియడ్. ఈ మొఘల్స్ పీరియడ్లో మనకి
వాళ్ళ వంశవృక్షం అయితే ఉంది, వాళ్ళు రాసినటువంటి ఆత్మకథలు, అదేవిధంగా వాళ్ళ ఆస్థానాల్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి కవులు, వాళ్ళు విధించినటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని బాగా చూసుకుంటే మనకి ఒక 3 మార్క్స్ అయితే వస్తాయి. అంటే ఈ చాప్టర్ని మీరు తీయడానికి వీల్లేదు. అంటే మీ ఈవెన్ కొద్దిగా మీకు మోడర్న్ హిస్టరీ అర్థం కావాలన్నా సరే మనకి ఈ మొఘల్ హిస్టరీ చదవాలి కాబట్టి ఖచ్చితంగా మొఘల్స్ని అయితే ఎలిమినేట్ చేయొద్దు, పక్కగా చదవండి. ఇక మొఘల్స్ తర్వాత కడపటి మొఘల్స్ అని ఉంటుంది మనకి, అది చూసుకుంటే 0 నుంచి 1 మార్క్ వస్తుంది. సో మరి అది మీ ఇష్టం. తర్వాత మహారాష్ట్రలో మనకి ఛత్రపతి శివాజీ వాళ్ళంతా కూడా మహారాష్ట్ర పీరియడ్లో ఉంటారు, దీని నుంచి 1 మార్క్ వస్తుంది. విజయనగర సామ్రాజ్యం నుంచి 1 మార్క్ వస్తుంది. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యాన్ని చదివితే మీరు ఆంధ్ర హిస్టరీ కూడా కొంతవరకు కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ బహుమనీ సామ్రాజ్యం చూసుకుంటే 0 నుంచి 1 మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే మిడిల్ హిస్టరీ కనుక మీరు మొత్తం చూసుకున్నట్లయితే మీకు వచ్చేటువంటి మార్క్స్ ఎన్ని అంటే less than 8 మార్క్స్, 6 మార్క్స్ మ్యాక్సిమం అంటే 6 మార్క్స్, అక్కడ 8 మార్క్స్ వస్తాయి. ఎక్కడ మనకి ఏన్షియంట్ హిస్టరీలో 8 మార్క్స్ వరకు వస్తాయి, మిడిల్ హిస్టరీలో 6 మార్క్స్ వరకు వస్తాయి, 14 మార్క్స్ అయితే మిగిలిన 16 మార్క్స్ మనకు వచ్చేది ఎక్కడ అంటే మోడర్న్ హిస్టరీ. సో మరి మోడర్న్ హిస్టరీలో 16 మార్క్స్ అన్ని చాప్టర్స్ ఈక్వల్గా షేర్ చేసుకుంటాయంటే అక్కడ కూడా లేదు. మరి ఇప్పుడు మోడర్న్ హిస్టరీలో 3వ టాపిక్ చూసుకుంటే 3వ పార్ట్ మనకి మోడర్న్ హిస్టరీ అంటే అడ్వెంచర్ ఆఫ్ యూరోపియన్స్ మన ఇండియాలో ఎంటర్ అయినప్పటి నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి వరకు ఉన్నటువంటి పీరియడ్ని మనం ఏమని పిలుస్తామంటే మోడర్న్ హిస్టరీ అని లేదా ఆధునిక భారతదేశ చరిత్ర అని పిలుస్తాం. ఈ కానిస్టేబుల్స్కి సంబంధించి ఈ ఆధునిక భారతదేశ చరిత్రలోనే వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ. అంటే 60% వరకు మార్క్స్ అనేవి ఇక్కడి నుంచి వస్తాయి. అంటే 30 మార్క్స్ గాను 16 నుంచి 18 మార్కులు మనకి ఇచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే ఆధునిక భారతదేశ చరిత్ర. అందుకని ఎవరైతే నాన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళు దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. అదేవిధంగా మిడివల్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీతో పోలిస్తే మోడర్న్ హిస్టరీ చదవడానికి, అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ముందే మీరు ఆ హిస్టరీకి అక్కడికి వెళ్ళి మొదలు పెడితే ఆ ఇయర్స్, వాళ్ళ పేర్లు, వాళ్ళ బుక్స్ ఇవన్నీ మీకు అర్థం కాక మెంటల్ వచ్చి ఇది చాలా ఈజీ అని దీన్ని కూడా పక్కన పడేసి హిస్టరీని చూసే భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందు వెయిటేజ్ ఇక్కడ ఎక్కువ కాబట్టి ఇక్కడ చదవండి. నాన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ అయితే, ఆర్ట్స్ స్టూడెంట్స్కి అయితే మనకి ప్రాబ్లం ఏముండదు కాబట్టి మనం స్టార్టింగ్ నుండి చదువుకుందాం. ఓకేనా? ఇప్పుడు మోడర్న్ హిస్టరీ యొక్క వెయిటేజ్ కనుక చూసుకుంటే అడ్వెంచర్ ఆఫ్ యూరోపియన్స్ మన ఇండియాలో ఎంటర్ అవ్వడం, వాళ్ళ యొక్క వరుస క్రమం పోర్చుగీస్ నుంచి బ్రిటిష్ వీళ్ళంతా కూడా డచ్, ఫ్రాన్స్ ఇట్లా ఎలా వరుస క్రమంలో ఎంటర్ అయ్యారు, వాళ్ళ యొక్క మొదటి స్థావరాలు ఎక్కడ నిర్మించుకున్నారు, మొదటి పోర్ట్లు ఎక్కడ నిర్మించారు, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా అడ్వెంచర్ ఆఫ్ యూరోపియన్స్ అంటారు. దీని నుంచి మనకి 0 నుంచి 1 మార్క్ అంటే 1 మార్క్ వరకు వస్తుంది. కానీ 0 నుంచి 1 మార్క్ అంటే కొన్ని చాప్టర్స్ మీకు ఏన్షియంట్ హిస్టరీలో వదిలేయమని చెప్పాను నాన్ ఆర్ట్ స్టూడెంట్స్ని. కానీ ఇక్కడ 0 నుంచి 1 మార్క్ అయినప్పటికీ 0 మార్క్స్ అయినప్పటికీ కూడా మీరు ఇది చదవండి. ఇది చదవకపోతే తర్వాత వచ్చేవి అర్థం కావు. కాబట్టి మోడర్న్ హిస్టరీలో ఏ టాపిక్ని కూడా మీరు ఎలిమినేట్ చేయొద్దు. ఓకేనా? ఇక తర్వాత చూసుకుంటే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన. ముందు బ్రిటిషర్స్, యూరోపియన్స్ చాలామంది వచ్చినప్పటికీ ఫైనల్గా మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసింది మాత్రం బ్రిటిష్. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, వాళ్ళకి అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితులు, ఆంగ్లో మైసూర్ వార్స్, ఆంగ్లో మరాఠా వార్స్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మళ్ళీ మనకి సబ్సిడరీ అలియన్సీ పాలసీ, నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, దత్తా సిద్ధాంతము, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో సైన్య సహకార పద్ధతి అని ఇవన్నింటిని కూడా వరుసగా మనం చదువుకొని రావాలి. ఇవి మనకి 2 మార్క్స్ వరకు వస్తుంది, 1 నుంచి 2 మార్క్స్. ఇక తర్వాత చూస్తే సామాజిక సాంస్కృతిక మార్పు, జాగృతి అంటే ఇక్కడ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, పండిత్ రామాబాయి ఇట్లాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నటువంటి సొసైటీని మార్చడానికి చేసినటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యమాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మాత్రం ఖచ్చితంగా చదవాల్సిందే. 2 లేదా 3 మార్కులు మనకి ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఎవ్వరు కూడా ఈ టాపిక్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అర్థమవుతుందా? ఇక నెక్స్ట్ చూస్తే జాతీయ ఉద్యమం నుంచే మనకి 9 నుంచి 13 మార్కులు అనేవి వస్తాయి. 9 నుంచి 13 మార్క్స్ మనకి ఈ జాతీయ ఉద్యమం పార్ట్ నుంచే వస్తున్నాయి. ప్రతి పేపర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఈ జాతీయ ఉద్యమంలో మనం 3 పార్ట్లుగా డివైడ్ చేయొచ్చు. 1885 to 1905 అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ నుంచి మితవాదులు, అదేవిధంగా 1905 నుంచి 1920 అంటే మితవాదుల నుంచి అతివాదులు, అదేవిధంగా 1920 to 1947 గాంధీ యుగం,
దాని తర్వాత మనకి ఇండిపెండెన్స్, అదేవిధంగా భారత రాజ్యాంగ అమలు వరకు మనకి హిస్టరీ అనేది ఉంటుంది. దీని నుంచి మనకి 9 నుంచి 13 మార్కులు అనేవి వస్తాయి. ఈ విధంగా మనకి ఒక్కొక్క చాప్టర్కి వెయిటేజ్ ఎంత అనేది చూసుకోండి. మీరు 0 నుంచి 1 మార్క్ వచ్చేటువంటి చాప్టర్స్ ఏదైతే ఉంటాయి అవి నేను ఎలిమినేట్ చేయమని చేయక్కర్లేదు, మీకు టైం ఉంటే చదవండి. కానీ నాన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, హిస్టరీ అంటే అసలు పడని వాళ్ళు, హిస్టరీ అంటే అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 0 నుంచి 1 మార్క్ వచ్చేటువంటి వాటిని చదవకుండా పక్కన పెట్టినా వచ్చేటువంటి నష్టమేం లేదు. ఈ సమయాన్ని మీరు వేరే సబ్జెక్ట్ మీద స్పెండ్ చేసి ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రయత్నం చేయండి. కానీ మోడర్న్ హిస్టరీకి వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి 0 నుంచి 1 మార్క్ వచ్చినప్పటికీ కూడా మోడర్న్ హిస్టరీలో ఏ టాపిక్ని కూడా వదలవద్దు. ఈ విధంగా మీరు సిలబస్ని అనాలిసిస్ చేసుకొని ఒక్కొక్క చాప్టర్కి వెయిటేజ్ని పాత పేపర్స్ కనుక చూసుకొని చదివినట్లయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అట్లా కాకుండా ఏదో ఒక బుక్ తీసుకొని ఆ బుక్ని ప్రిపేర్ అయిపోతే మాత్రం మీరు చాలా నష్టపోతారు. ఇది ఈ రోజుకి హిస్టరీ సిలబస్ యొక్క ఎనాలిసిస్. ఇక రేపు మనం నెక్స్ట్ వచ్చేటువంటి ఈ వీడియోలో పాలిటీ ఎనాలిసిస్, తర్వాత మిగిలిన ప్రతి ఒక్క సబ్జెక్ట్కి వెయిటేజ్ ఎంత, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయని మనం ఎనాలిసిస్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకుని కనుక మీరు చదివినట్లయితే ఖచ్చితంగా ఒక జాబ్ మీదే. ఓకే, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.